నమస్తే. అప్పాజీ మోటివేషన్స్కి అందరికీ స్వాగతం. జనవరి 26 భారతదేశానికి విశిష్టత. స్వాగతం అందరికీ. నేడు మనం భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యత కలిగిన జనవరి 26 గురించి తెలుసుకోబోతున్నాం. జనవరి 26 1950 నాటి ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశం అధికారికంగా ఒక గణతంత్ర దేశంగా మారింది. అందుకే ప్రతి సంవత్సరం మనం ఈ రోజున గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే జరుపుకుంటాం. ఈరోజు ప్రత్యేకత: స్వతంత్ర భారతదేశ రాజ్యాంగ ప్రవేశం. 1947లో స్వతంత్రం పొందిన తర్వాత మన దేశానికి ఒక అధికార రాజ్యాంగం అవసరమైంది. 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడింది. కానీ 1950 జనవరి 26న అమల్లోకి తీసుకురావడం వెనుక ఒక విశేష కారణం ఉంది. జనవరి 26 ప్రాముఖ్యత: 1930లో అదే రోజున లాహోర్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్ ప్రకటించింది. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ రాజ్యాంగాన్ని ఈ రోజున అమలు చేశారు. జాతీయ త్రివర్ణ పతాక ఆవిష్కరణ. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు. భారత సైనిక శోభాయాత్రలు. రాజ్పథ్లో జరిగే ప్రత్యేక పతాకావిష్కరణ, సాంస్కృతిక ప్రదర్శనలు, దేశ రక్షణ సామర్థ్యాన్ని చూపించే శక్తి ప్రదర్శనలు, వీటన్నిటి ద్వారా మన దేశ వైభవాన్ని ప్రపంచానికి చాటుతాం. పురస్కార ప్రదానం. ఈరోజు అగ్రశ్రేణి పౌర పురస్కారాలు, భారతరత్న, పద్మ పురస్కారాలు, బాల బహుమతులు దేశ సేవ చేసిన వ్యక్తులకు ప్రదానం చేస్తారు. గణతంత్ర దినోత్సవం మనకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే, నిజమైన స్వాతంత్రం కేవలం శాంతియుతమైన జీవితం కాదు, ప్రతి పౌరుడిగా రాజ్యాంగ హక్కులను గౌరవించి బాధ్యతగా నడుచుకోవటం అని మనమందరం గుర్తుంచుకోవాలి. ఈ గర్వించదగిన రోజున మన రాజ్యాంగాన్ని రూపొందించిన అనేక మంది మహనీయులకు కృతజ్ఞతలు తెలుపుకుందాం. భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో పాటు గణనీయమైన పాత్ర పోషించిన ఇతర మహనీయుల జాబితా. నంబర్ 1, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, రాజ్యాంగ తయారీ కమిటీ చైర్మన్, సామాజిక న్యాయ పోరాట యోధుడు. నంబర్ 2, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, రాజ్యాంగ సభ అధ్యక్షుడు, స్వతంత్ర భారత తొలి రాష్ట్రపతి. నంబర్ 3, జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ ఆర్థిక సామాజిక విధానాల రూపకర్త, స్వతంత్ర భారత తొలి ప్రధాని. నంబర్ 4, సర్దార్ వల్లభాయ్ పటేల్, భారత ఐక్యతకు మార్గదర్శకుడు, రాజ్యాంగం కేవల రూపకల్పనలో కీలక సభ్యుడు. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, రాజ్యాంగ న్యాయపరమైన అంశాలకు కీలకమైన మార్గదర్శకుడు. 6, బిఎన్ రావ్, రాజ్యాంగ సలహాదారు, వివిధ రాజ్యాంగాల అధ్యయనం చేసిన నిపుణుడు. కంచు కృష్ణన్ చెట్టి, రాజ్యాంగ కమిటీలో ముఖ్య సభ్యుడు, చట్టరచన నిపుణుడు. జాగీర్వన్ రామ్, సామాజిక న్యాయం, పేదల హక్కుల కోసం కృషి చేసిన నాయకుడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్, విద్యారంగం, అభివృద్ధి, మైనార్టీల హక్కుల పరిరక్షణలో పాత్ర. సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, ముస్లిం సమాజ ప్రయోజనాలను సమానంగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి. ఈ మహనీయులందరూ కలిసికట్టుగా భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో అసమానమైన కృషి చేశారు. ధన్యవాదాలు. జై హింద్. అప్పాజీ మోటివేషన్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, press bell icon. Thank you very much.